గ్రిగ్నార్డ్ రియేజెంట్ లేకుండా నీట్ జేఈ వెబ్సైట్ పేపరే ఉండదు. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్, ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా RMgX. ఈ R+ మీరు ఏదన్నా పెట్టుకోండి, CH3 పెట్టుకోండి, C2H5 పెట్టుకోండి, C3H7 వాట్ ఎవర్ యూ కెన్ టేక్. ఓకే, సో ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్డిహైడ్తో, కీటోన్తో, ఎస్టర్తో, సైనైడ్తో, డ్రై ఐస్తో రియాక్ట్ అయినప్పుడు ఏ ప్రోడక్ట్స్ వస్తాయో ఒక్కసారి క్విక్ టిక్. ఓకే, ఇక్కడ మీకు 3 టెస్ట్ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఫార్మాల్డిహైడ్ ప్లస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ gives primary alcohol. Second test tube lo aldehyde plus grignard reagent gives secondary alcohol. Third test tube lo ketone plus grignard reagent gives tertiary alcohol. Fourth test tube chundamma ester RCOR plus grignard reagent gives tertiary alcohol. Fifth test tube lo cyanide plus grignard reagent gives ketones. Next dry ice ante CO2 ప్లస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ గివ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఒకసారి గుర్తుంచుకోండి, ఫార్మాల్డిహైడ్ ప్లస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రైమరీ ఆల్కహాల్, ఆల్డిహైడ్ ప్లస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ సెకండరీ ఆల్కహాల్, కీటోన్ ప్లస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ టెర్షరీ ఆల్కహాల్, ఎస్టర్ ప్లస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ టెర్షరీ ఆల్కహాల్. నెక్స్ట్ సైనైడ్ ప్లస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కీటోన్, డ్రై ఐస్ ప్లస్ గ్రిగ్నార్డ్ reagent gives carboxylic acid. This is the most important one, then definitely you can get from any of the question paper, that is it may be NEET or it may be EPSET or it may be JEE. All the best. First అయితే సబ్స్క్రైబ్ చేయండి.